హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చక్రధర్ అవని మాటలు చాటుగా విని తన గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న పల్లవి అసలు ఏం జరగబోతుంది? పల్లవి ఏ నిజం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఎలాగైనా అవనిని చంపడానికి స్కెచ్ వేస్తుంది. అవని బయటికి వచ్చి బిల్డింగ్ని అటు ఇటు చూస్తూ ఉంటే అది గమనించిన పల్లవి ఇదే సరైన సమయం. అవని కరెక్ట్గా స్పాట్ దగ్గరికి వచ్చి నిలబడింది. దాని చావుని అదే కొని తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆ బిట్స్ ఉన్న ఆ వెయిట్ మిషన్ అవని మీద పడిపోయింది అంటే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది అని పల్లవి అనుకొని వెంటనే తను ఏర్పాటు చేసిన రౌడీకి ఫోన్ చేస్తుంది. ఇక రౌడీ చెప్పండి మేడం అని వినగానే, రే ఎక్కడ చచ్చావురా? ఆ అవని స్పాట్ దగ్గరే ఉంది. వెంటనే ఆ వెయిట్ మిషన్ అవని పైన పడేలా చేసి దాన్ని చంపేయి అని అనగానే ఇక అతను కూడా అవనిని చూస్తాడు. ఓకే మేడం, ఇప్పుడే కంప్లీట్ చేస్తాను అని చెప్పగానే, చూడు ఎలాంటి డౌట్ రాకుండా యాక్సిడెంట్గా జరిగినట్టే ఉండాలి అని పల్లవి చెప్పగానే, అలాగే మేడం అని అతను చెప్పి అవనిని చంపడం కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటాడు. మరో పక్క చక్రధర్ అయితే అవనితో తనలో దాచుకున్న రహస్యాన్ని ఎలాగైనా ఈరోజు అవనికి చెప్పేయాలి. ఇంకా ఈ భారాన్ని మోయడం నా వల్ల కాదు. అవనికి చెప్తే ఏం చేస్తే మంచిదో తనే చూసుకుంటుంది అని చక్రధర్ అవనితో నిజం చెప్పడం కోసం సైడ్ దగ్గరికే వస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ అక్కడికి వచ్చేసరికి అక్కడ నిల్చొని అటు ఇటు చూస్తున్న అవని కనిపిస్తుంది. ఈ అవనిని చూసి, అవని ఒంటరిగా ఇక్కడే ఉంది. అవనితో నేను అనుకున్న నిజం చెప్పాలి అంటే ఇదే సరైన సమయం. వెంటనే వెళ్ళి అవనితో ఈ విషయం చెప్పేస్తాను అని చక్రధర్ అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరో పక్క పల్లవి ఏర్పాటు చేసిన మనిషి అవనిని చంపడానికి బ్రిక్స్ని అవని మీదకే దూసుకొచ్చేలా కిందికి దించుతూ ఉంటాడు. అది గమనించిన చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆ వెయిట్ అవని మీద పడిపోయేలా ఉంది. అమ్మ అవని తప్పుకో అని చక్రధర్ చాలా కంగారుగా అంటూ ఉంటే అవని మాత్రం అదేది వినిపించుకోకుండా చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్ చాలా కంగారుగా అవనిని కాపాడాలి అని, అమ్మ అవని తప్పుకోమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా అవనిని పక్కకి తోసేస్తాడు. ఆ బ్రిక్స్ మిషన్ వచ్చి మొత్తం చక్రధర్ పైన పడిపోతుంది. అది చూసి అవని, పల్లవి, అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఏంటిది, ఏం చేశారు మీరు అని అంటూ ఉంటే ఇక చక్రధర్, అమ్మ అవని నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే ఈ అవని, ఏం కాలేదు, నా కోసం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా అని అవని బాధపడుతూ ఉంటే, చూడమ్మా, ఏ తండ్రికైనా తన కూతురు కళ్ళ ముందు ప్రమాదంలో ఉంటే చూడలేడు. తన ప్రాణాలు అడ్డేసైనా తన కూతుర్ని కాపాడుకుంటాడు. నేను కూడా ఇప్పుడు ఒక తండ్రిగా అలాగే చేశానమ్మా అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అవని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడ్ అని పరిగెత్తుకుంటూ వచ్చి చక్రధర్ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది. డాడ్ అని కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే, అమ్మ పల్లవి అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఏంటి డాడ్, మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే, లేదమ్మా, నేను ఇక్కడికి రావడం వల్లే నా కూతురు అవనిని కాపాడుకున్నాను. లేకపోతే అవని ఈ పాటికి ఏమైపోయేదో. నాకు సంతోషంగానే ఉందమ్మా అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్షయ్, కమల్, శ్రీకర్ అందరూ కూడా అక్కడికి వస్తారు. చక్రధర్ అలా గాయాలతో ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవనితో, అవని ఏంటిది అని అంటూ ఉంటే, ఏమండి, ఇప్పుడు ఇతనే కానీ లేకపోయి ఉంటే అతని ప్లేస్లో నేనుండేదాన్ని, నేను చచ్చిపోయేదాన్ని అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటిది నువ్వు చెప్పేది అని అనగానే, అవును కన్నయ్య, నేను ఇక్కడ నిల్చొని బిల్డింగ్ని చూస్తూ ఉన్నాను. అప్పుడే సడన్గా
ఆ వెయిట్ మిషన్ నా మీదకి దూసుకొచ్చింది. అప్పుడే చక్రధర్ వచ్చి నన్ను తప్పించి నా బదులు ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి కూడా, అవును అక్షయ్, నేను కూడా చూస్తూనే ఉన్నాను. అవనిని కాపాడడం కోసమే చక్రధర్ ఇప్పుడు ప్రాణాపాయంలో ఉన్నాడు అని అనగానే అందరూ చక్రధర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా మామయ్య అని అంటూ ఉంటే, పర్వాలేదు అక్షయ్, నేనేమీ పరాయి వాళ్ళని కాపాడలేదు కదా. నా కూతురు ప్రమాదంలో ఉంటే నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలు అడ్డేశాను. ఈ తృప్తి చాలా అక్షయ్. నేను ఇన్ని రోజులు చేసిన పాపాలకి ఒక ప్రాయశ్చిత్తం దొరికింది. అవనిని కాపాడి నేను చచ్చిపోయినా నాకు ఏ బాధ లేదు అని చక్రధర్ మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అవని, ఏమండి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని అనగానే అలాగే అని చక్రధర్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. చక్రధర్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. బయట అవని, అక్షయ్, పార్వతి, కమల్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఎమోషనల్గా ఎదురు చూస్తూ ఉంటారు. పల్లవి మాత్రం అవనిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఎంతో కష్టపడి పక్కాగా అవనిని లేపేయడానికి స్కెచ్ వేస్తే సరిగ్గా డాడ్ వచ్చి అవనిని సేవ్ చేసి తను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. లేకపోతే ఈ పాటికి అవని చచ్చుండేది. డాడ్ ఎందుకు ఇలా మారిపోయాడు? మరి డాడ్లో ఇంత మార్పుని నేను ఊహించలేదు అని పల్లవి అయితే కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ కూడా బయటే ఉండి చాలా బాధపడుతూ చక్రధర్కి ఏమవుతుందా అని చాలా ఎమోషనల్గా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి, భానుమతి చాలా కంగారుగా హాస్పిటల్కి వచ్చేస్తారు. రాజేశ్వరి, భానుమతి చాలా బాధగా అక్కడికి రావడం చూసి పార్వతి అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. వదిన అని రాజేశ్వరిని హక్ చేసుకోగానే, వదిన ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది వదిన అని అంటూ ఉంటే, ఇంకా డాక్టర్లు ఏం చెప్పలేదు వదిన, ట్రీట్మెంట్ జరుగుతుంది అని అనగానే, ఏంటొదినా మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని రాజేశ్వరి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి, మామ్ ఇదంతా జరగడానికి కారణం ఆ అవనియే అని అనగానే రాజేశ్వరి, భానుమతి అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే కమల్, ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నకి అలా జరగడానికి వదినకి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే, సంబంధం లేకపోతే ఏంటి బావా, అవనిని కాపాడబోయే కదా మా డాడ్ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు అని అంటూ ఉంటే, ఇక రాజేశ్వరి, ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే, అవును మామ్, డాడ్ ఎందుకు అక్కడ సైడ్ దగ్గరికి వచ్చాడో నాకు తెలీదు. అవని అక్కడే ఉంటే దాని మీద వెయిట్ మిషన్ పడబోతూ ఉంటే డాడ్ అవనిని కాపాడి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని అనగానే, అప్పుడు అవని, పల్లవి ఇదంతా నాకేమైనా తెలుసా? ఆ వెయిట్ మిషన్ నా మీద పడుతుందని తెలుసా? చక్రధర్ గారు వచ్చి నన్ను కాపాడతారని తెలుసా? ఇదంతా కావాలని చేసినట్టు మాట్లాడతావేంటి అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భానుమతి కూడా ముందు నుండి దీనమ్మకి ఎప్పుడు నా కూతురు జీవితం మీద పడి ఏడవడం అలవాటే కదా, ఎప్పుడు నా కూతురు బాధపడడానికి ఈ అవని ఏదో ఒక విధంగా కారణమవుతుంది, ఇప్పుడు ఇలాగైందన్నమాట అని అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే కమల్, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు? అసలు వదినకి ఇదంతా తెలుసా? మామయ్యే వదిలిని కావాలని ఆయన ప్రమాదం కొని తెచ్చుకున్నాడు, అంతేకాని కావాలని వదిన ఏం చేయలేదు అని అంటూ ఉంటే, ఇక చాలేరా, మీకు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నా అల్లుడికి ఏమన్నా అయితే నా కూతురు పరిస్థితి ఏంటి, నా మనవరాలు పరిస్థితి ఏంటి అని భానుమతి ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరిని పార్వతి ఓదార్చుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మీనాక్షి కూడా పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వస్తుంది. మీనాక్షి అక్కడికి రాగానే అవని, అమ్మ అని మీనాక్షి దగ్గరికి వెళ్ళగానే మీనాక్షి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి, అమ్మ అవని అని అవనిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ బాధపడకమ్మా అని అంటూ ఉంటే, అమ్మ అవని ఇప్పుడు ఆయనకి ఎలా ఉందమ్మా, ఏ ప్రాబ్లం లేదు కదా, ఏ ప్రమాదం లేదు కదా
అని అంటూ ఉంటే ఇక మీనాక్షి అక్కడికి వచ్చి చక్రధర్ గురించి అలా మాట్లాడడం చూసి రాజేశ్వరి, పల్లవి, భానుమతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక అవని, అమ్మ డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేరమ్మా, లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, తనకేం కాదు అని అంటూ ఉంటే అవని, ఆయనకేం కాకూడదమ్మా, కావాలంటే ఆ దేవుణ్ణి నా ప్రాణాలు తీసుకోమని నేను వేడుకుంటాను, కానీ ఆయన మాత్రం ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఆయనకేం కాకూడదు అని మీనాక్షి ఏడుస్తూ ఉంటుంది. ఇక మీనాక్షి అలా బాధపడ్డం చూసి రాజేశ్వరి, పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక పల్లవి, చాలు, ఇక నటించింది చాలు, మా నాన్న కోసం ఎంతో బాధపడుతున్నట్లు బాగానే నటిస్తున్నారు అని పల్లవి అంటూ ఉంటే, ఏంటి పల్లవి, ఏం మాటలవి, ఆయన కోసం నేనెందుకు బాధపడ్ను, ఆయన నాకు తాళి కట్టిన భర్త, ఆయన నన్ను కాదనుకున్నా నేనెప్పుడూ కూడా ఆయన్ని కాదనుకోలేదు, ఎక్కడున్నా ఆయన క్షేమంగా ఉండాలని కోరుకున్నాను అని అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి, అలా అనుకున్న దానివే అయితే మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వచ్చి ఆయనే నీ భర్త అని ఆయన నోటితోనే చెప్పించేలా ఎందుకు చేశారు, నువ్వు నీ కూతురు ఆ నిజమే బయటపడకుండా ఉంటే, నా భర్త బాధపడకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు, ఆయన ఎంత బాధపడ్డారో నాకు తెలుసు, కావాలనే ఆయన కుంగిపోవాలనే నువ్వు, నీ కూతురు అవని, నీ అల్లుడు అక్షయ్ ఇదంతా కలిసి చేశారు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి, అవని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే భానుమతి, మీరు బాగుపర్రే, నువ్వు నీ కూతురు సర్వనాశనం అయిపోతారు, నా కూతురు జీవితాన్ని, దాని సంసారాన్ని ఇంతలా పాడు చేశారు, మీరు ప్రశాంతంగా ఉండరు అని శపిస్తూ ఉంటుంది. ఇక అవని, అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆయనే నా తండ్రి అని మా అమ్మకి భర్త అని నిజం ఒప్పుకోవాలని చూశాం, కానీ మీ మీదో ఆయన నాకు తండ్రిగా ఉండాలని, ఆయన ఆస్తిలో వాటా కావాలని నేను ఎప్పుడూ అడగలేదు, మా అమ్మ కూడా ఇరుగు పొరుగు అనే మాటలు తట్టుకోలేకే నిజం బయటపడాలని కోరుకుంది, కానీ ఎప్పుడూ మళ్ళీ భార్యగా ఆయనకి దగ్గర అవ్వాలని, ఆయన భర్తగా ఉండాలని మా అమ్మ కల్లో కూడా ఆశించలేదు, ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంది, అలాంటి మంచి మనిషిని మీరు ఇంతలా బాధ పెడుతున్నారా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అవని, సరే అమ్మా, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు, నువ్వు ఇలా రా అని మీనాక్షిని తీసుకొస్తూ ఉంటే ఇక రాజేశ్వరి, అవని, ఆ మీనాక్షి నా కళ్ళెదురుగా ఉంటే నేను భరించలేను, సహించలేను, నా తల్లో నరాలన్నీ లాగేస్తున్నాయి అని అంటూ ఉంటే ఇక పల్లవి, భానుమతి, పార్వతి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఆ మీనాక్షి నా కళ్ళెదురుగా ఉండడానికి వీల్లేదు, నేను చావాలి అనుకుంటే, నా శవాన్ని కూడా చూడాలనుకుంటే మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వు, లేదంటే మర్యాదగా ఇక్కడ నుండి పంపించేసే అని అనగానే ఇక మీనాక్షి, అవని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని, అది కాదు పిన్ని అని అంటూ ఉంటే, లేదు, నాకు ఇంకేం చెప్పొద్దు, నా జీవితాన్ని నాశనం చేసింది చాలు, నా జీవితాన్ని నాశనం చేసిన మీ అమ్మ నా కళ్ళెదురుగా ఉంటే నేను భరించలేను, సహించలేను, మీ అమ్మని మర్యాదగా ఇంటికి పంపించేసేయి, ఇక్కడ నుండి వెళ్ళిపోమ్మను అని రాజేశ్వరి అంటూ ఉంటే ఇక మీనాక్షి కూడా చాలా బాధపడుతుంది. అది కాదు రాజేశ్వరి అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ్, అత్తయ్య గొడవెందుకు, మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు ఫోన్ చేసి చెప్తాం అని అనగానే అల్లుడు గారు అని అంటూ ఉంటే, అత్తయ్య నా మాట మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనగానే ఇక మీనాక్షి బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి అవని, పార్వతి, అక్షయ్ అందరూ బాధపడుతూ ఉంటారు. మీనాక్షి వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక అక్షయ్, డాక్టర్ మా మావయ్య గారికి ఎలా ఉంది, ఏ ప్రమాదం లేదు కదా అని అనగానే ఇక డాక్టర్ మాట్లాడుతూ అప్పుడే ఏం చెప్పలేమండి అని అంటూ ఉంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి డాక్టర్ మీరు అనేది
అని అనగానే చాలా వెయిట్ మిషన్ ఆయనపై పడేసరికి చాలా వరకు బాడీలో పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. అవి ఎంతవరకు రికవర్ అవుతాయో చెప్పలేము. అసలు ఆయన బ్రతుకుతాడో బ్రతకడో కూడా అప్పుడే గ్యారంటీ ఇవ్వలేము. ఇంకో 2-3 రోజులు గడిస్తే కానీ ఏదైంది చెప్పలేము అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి అయితే చాలా కుమిలిపోయి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్, లేదు డాక్టర్, ఎంతమంది స్పెషలిస్ట్నైనా పిలిపించండి, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, తనకేం కాకూడదు అని అవని అంటూ ఉంటే, మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, తర్వాత దేవుడి దయ అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంకొక విషయం, ఆయనకి మధ్య మధ్యలో ఎప్పుడైనా స్పృహ వచ్చి మాట్లాడుతూ ఉండొచ్చు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు అని అనగానే ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చక్రధర్ పరిస్థితిని తలుచుకొని అందరూ ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. ఇంతలోనే కాస్త సమయం గడిచిన తర్వాత చక్రధర్లో మెల్లమెల్లగా చలనం వస్తుంది. ఇక చక్రధర్ అలా మెలకువలోకి వచ్చి సిస్టర్తో నేను మాట్లాడాలి అని చెప్పడంతో ఇక సిస్టర్ అయితే బయటికి వస్తుంది. సిస్టర్ బయటికి రాగానే అందరూ సిస్టర్ ఏంటి అని అనగానే అతనికి స్పృహ వచ్చింది. ఆయన తన కూతురుతో మాట్లాడాలి అంటున్నారు అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. నేనే ఆయన కూతుర్ని, పదండి, మా డాడ్ నాతోనే మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటే, మీ పేరు అవనియా అని అనగానే లేదు సిస్టర్, పల్లవి అని అంటుంది. ఆయన మాట్లాడాలి అనుకునేది తన కూతురు అవనితో అని చెప్పగానే అవని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని నేనే సిస్టర్ అని అనగానే మీతోనే ఆయన మాట్లాడాలి అనుకుంటున్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడండి అని అనగానే అవని ఇక చక్రధర్తో మాట్లాడడానికి ఐసీయూలోకి వెళ్తూ ఉంటుంది. ఇక అదంతా చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతుంది. అసలు డాడ్ నాతో కాకుండా అవనితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, నాకు తెలియని సీక్రెట్స్ ఇంకా డాడ్ ఏమైనా అవనికి చెప్పాలి అనుకుంటున్నారా? ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో సీక్రెట్ చెప్పడానికే, ఏ విషయం గురించో మాట్లాడడం కోసమే డాడ్ సైడ్ వరకు వచ్చాడా? అసలు వీళ్ళు ఏం మాట్లాడుకోబోతున్నారు తెలుసుకోవాలి అని పల్లవి అయితే ఇక ఐసీయూ కిటికీలో నుండి చక్రధర్ అవని మాటలు వినాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇక అవని చక్రధర్ దగ్గరికి వెళ్ళేసరికి చక్రధర్ కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. ఇక అవని అక్కడే చక్రధర్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. తనని కాపాడడం కోసం తన ప్రాణాలని కూడా అడ్డేసిన చక్రధర్ని చూసి చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఇక చక్రధర్ చెయ్యి పట్టుకోగానే ఒక్కసారే చక్రధర్ కళ్ళు తెరుస్తాడు. ఇక అవనిని ఎదురుగా చూసి అమ్మ అవని అని అంటూ ఉంటే, ఏంటి మీరు ఏం చేస్తున్నారు, నా కోసం మీరు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అని అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, నా కూతుర్ని కాపాడుకున్నాను, నాకు ఆ తృప్తి చాలు అని అంటూ ఉంటే, ఈ కవని నాతో ఏదో మాట్లాడాలి అన్నారు, అక్కడికి వచ్చాక ఇలా జరిగింది, మళ్ళీ ఇప్పుడు సిస్టర్ వచ్చి నాతోనే మీరు మాట్లాడాలనుకుంటున్నారని చెప్తుంది. అసలు మీరు ఏ విషయం గురించి నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక ఆ పల్లవి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చక్రధర్ చెప్తానమ్మా, కానీ అంతకంటే ముందు ఒక చిన్న విషయం అని అనగానే ఏంటో చెప్పండి అని అంటుంది. నేనే నీ తండ్రిని తెలిసా కూడా నన్ను ఎప్పుడూ కూడా నాన్న అని పిలవలేదు, నీ చేత నాన్న అని పిలిపించుకోవాలని ఈ నాన్న మనసు ఆరాటపడుతుందమ్మా, ఒక్కసారి నన్ను క్షమించి నాన్న అని పిలువమ్మా అని అనగానే ఈ కావని ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇదంతా చూసి పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ కావని చక్రధర్ చెయ్యి పట్టుకొని ఏడుస్తూ, మిమ్మల్ని నాన్న అని పిలవాలని నేను ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ అలా పిలిస్తే నేను ఆ పిలుపు కోసమే మీ చేత నిజం బయట పెట్టించానని అందరూ అనుకుంటారని మీరే నా నాన్న అని మిమ్మల్ని నాన్న అని పిలవాలనున్నా కూడా బయట పెట్టలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నా ప్రాణాలు కాపాడడానికి మీరు ఇంత చేశారు, మిమ్మల్ని నాన్న అని పిలవకుంటే
నేనిక క్షమించడానికి తప్పు చేసినట్టు. అందుకే మీరు నా నాన్న అని అవని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే చాలా ఎమోషనల్గా కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొకసారి పిలువమ్మా అని అనగానే నాన్న నాన్న అని అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక అది చూసి చక్రధర్ చాలా ఎమోషనల్గా సంతోషపడుతూ ఉంటాడు. చాలమ్మా, నీ చేత నాన్న అని పిలిపించుకున్నాను. నీలాంటి ఉత్తమమైన కూతురు నాకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చక్రధర్ అంటూ ఉంటే ఇక అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అవని, చెప్పండి నాన్న, నాతో ఏ విషయం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే ఇక చక్రధర్, అమ్మ, పల్లవి విషయంలో ఒక రహస్యం 30 ఏళ్ళుగా దాచుతూ వచ్చాను. ఈ రహస్యాన్ని నీతో చెప్పాలనుకుంటున్నాను అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇదంతా వింటున్న పల్లవి కూడా షాక్ అయిపోయి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఈ అవని, ఏంటి నాన్న, పల్లవి గురించి ఇంకే నిజం ఉంది అని అనగానే ఇక చక్రధర్, అమ్మ అవని, పల్లవి నువ్వు ఒకే తండ్రి రక్తం కాదమ్మా, ఒకే తల్లి కడుపులో పుట్టిన పిల్లలు అని చెప్పగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది విని పల్లవి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ కవని, ఏంటి మీరనేది అని అనగానే, అవునమ్మా, పల్లవి కూడా మీనాక్షి కూతురే అని చెప్పగానే ఇక అవని ఇదంతా వింటున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను కూడా ఆ మీనాక్షి కూతుర్నా అని పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.